నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 255 వచ్చేసి బిఎన్ఎస్ సెక్షన్ 178గా మారింది. అదేంటంటే నకిలీ ప్రభుత్వ స్టాంపులను తయారు చేయడము. ఇది చాలా పెద్ద నేరం ఇది. ఎందుకంటే చాలామంది గతంలో కూడా రాజకీయ నాయకులు ఇలాంటి నేరాలకు పాల్పడి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది, పోయారు కూడా చాలామంది. ఇకపోతే మనం ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన క్రిమినల్ చట్టం ఏంటంటే భారతీయ న్యాయ సంహిత. ఇంతకుముందుకు భారతీయ శిక్షా స్మృతి అంటే ఒక చట్టం ఉండేది. సో భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ముందుగా ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు బేసిక్ అవేర్నెస్ అనేది వస్తుంది. నేను కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను ప్రతి సెక్షన్కి. సో భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ నకిలీ స్టాంపులను తయారు చేస్తూ ఉంటారు. ఎందుకు? అక్రమంగా డబ్బుల్ని ఆర్జించడం కోసము, అంటే సంపాదించడం కోసము. ప్రభుత్వ స్టాంపులు అంటే ఏంటిది? అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్టాంపులు. అంటే సేమ్ అలాగే ఉన్నట్టు స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు. జ్యుడిషియల్ లేకపోతే నాన్ జ్యుడిషియల్కి సంబంధించినవి కావచ్చు, తపాలా బిల్లులు కావచ్చు. అలాగే ఒక కాగితం మీద ఒక స్పష్టమైనటువంటి గుర్తు ఉండి, ఒక నిర్దిష్టమైన విలువ కలిగి ఉండి, రాష్ట్ర లేకపోతే కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడినటువంటి స్టాంపులు అని మనం చెప్పుకోవచ్చు. ఇవి నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద కేసు ఫైల్ చేస్తారు. ఎందుకంటే శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఈ నకిలీ ప్రభుత్వ స్టాంపులు తయారు చేస్తారో వాళ్ళపైన ఈ సెక్షన్ కింద, ఈ బిఎన్ఎస్ సెక్షన్ 178 కింద కేసు ఫైల్ చేస్తారు. వాళ్ళకి మినిమం 10 సంవత్సరాలు, కొన్నిసార్లు జీవితకాల శిక్ష అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టు ఏంటంటే, ఒకటి నకిలీ స్టాంపులు తయారు చేసిన, అలాగే నకిలీ స్టాంపుల తయారు చేసేటువంటి విధానంలో పాల్గొన్నా కూడా ఇదే శిక్ష అనేది ఉంటుంది. అంటే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకరు రాత్రి మనం బాగా రిచ్ పర్సన్ అయిపోదామని చెప్పేసి, ఈజీగా ఉంటుంది కదా, ఇంట్లో కలర్ ప్రింటర్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఈ నకిలీ ప్రభుత్వ స్టాంపులు తయారు చేస్తే మాత్రం ఇవి మీరు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే. కష్టపడండి, కష్టపడి సంపాదించుకున్న ప్రతి పైసా మనతోనే ఉంటుంది. కష్టపెట్టి మోసం చేసి సంపాదించుకున్న ఏ పైసా కూడా మనతో ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎటువంటి నేరాలకు పాల్పడకూడదు. చట్టాలని గౌరవించండి, చట్టం ప్రకారం నడుచుకోండి. చట్టాలని చేతుల్లోకి తీసుకొని డబ్బుల్ని ఓవర్నైట్ సంపాదించదాం, పోటీ విషయాల్లో అయిపోదాం అనుకుంటే చట్టం ఊరుకోదు. పోలీసులు అస్సలు ఊరుకోరు. ఏదో ఒక రోజు తప్పకుండా మీరు పోలీసులు దొరికిపోతారు, జైల్లో ఊచలు లెక్క పెడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చట్టాన్ని గౌరవించండి. మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.